తెలంగాణ వ్యాప్తంగా 4వ రోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,861 గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది మొత్తం లక్ష్యంలోని 85%, 96% పూర్తయినట్లు అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 3,130 గ్రామ సభలు, 856 వార్డు సభలు నిర్వహించినట్లు తెలిపారు సంబంధిత అధికారులు. ఈ కార్యక్రమాలు గ్రామస్తుల సమస్యలపై చర్చించేందుకు, స్థానిక అవసరాలు గుర్తించేందుకు దోహదపడనున్నాయి. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపిక, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హుల ఎంపిక, రైతు భరోసా అర్హుల జాబితాలను అధికారులు ప్రకటిస్తున్నారు. అనర్హులను ఎంపిక చేశారని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో గ్రామాల ప్రజలు వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రభుత్వంలోని మంత్రులు మాత్రం అర్హుల ఎంపిక నిత్య ప్రక్రియ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు వర్తింపజేస్తామంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అంటున్నారు. భూమి మార్పిడి జరిగినా కానీ అటు ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది, గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకున్న మహిళలు జరుగుతుంది, కాకపోతే ఇది కుటుంబాలకు మాత్రమే ఇస్తారు. మనకి పశువుల షెడ్ వేసిన పొలాలలో ఆ పొలాలకి శాంతమ్మ శివరామకృష్ణ